పిల్లలకి తరచుగా ఫీవర్స్, కోల్డ్ రావడము, అదేవిధంగా చిన్న చిన్న దానికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి. అయితే ఈ ఒక్క చిన్న కరెక్షన్ అండి, ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసిన విషయమే. కానీ అయినప్పటికీ కూడా మనం తీసుకుంటున్న ఫుడే మన రూట్ కోసం అండి, గుర్తుపెట్టుకోండి. మనం కనుక ప్రాపర్గా పిల్లలకి దగ్గర నుండి ఫుడ్ని, డైట్ని కనుక ప్రాపర్గా ఇవ్వకపోతే తప్పకుండా అండి చూడండి ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, కోల్డ్ రావడము, తరచుగా డాక్టర్ని కలవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. సో ఈ వీడియోలో చాలా సింపుల్గా అండి, సమ్మర్ సీజన్లో హ్యాపీగా పిల్లల కోసం మనం ఏమేమి పెట్టచ్చు, ఏ విధంగా పెడితే వాళ్ళు ఈ 2-3 monthsలో ప్రాపర్గా రికవర్ అయ్యి వాళ్ళ ఇయర్ మొత్తం మంచి హ్యాపీగా నడుస్తుందో తెలుసుకుందామండి. ఇది ఈ 2-3 months కోసమే కాదండి, దీన్ని రెగ్యులర్గా ఫాలో అయినా చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మిమ్మల్ని ఫాలో అని చెప్పట్లేదండి, ఇది నేను నా ఇంట్లో ఫాలో అవుతున్న చిన్న డైట్ అండి. నేను మా ఇంట్లో ఫాలో అవుతున్న చిన్న డైట్ ఇది. సో ఆ డైట్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. తరచుగా పిల్లలకి కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, ఇతర సమస్యలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అంటే పిల్లలు రెగ్యులర్గా చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జా, బర్గర్లు, పాస్తాలు అని చెప్పేసి రకరకాలుగా చాలా ఇష్టంగా తింటారండి. లాస్ట్కి ఏమవుతుందండి, చాలా లో ఎనర్జీతో వీక్గా కనిపిస్తారండి, ఎక్కువ యాక్టివ్గా ఉంటారండి పిల్లలు. అట్ ద సేమ్ టైం దీంతో పాటు తోడవుతుంది మొబైల్ స్క్రీనింగ్ అండి. మొబైల్ స్క్రీనింగ్, సో ఫుడ్ ప్రాపర్గా లేదు అండ్ చూస్తున్న కళ్ళకి చూస్తున్నది కూడా స్క్రీనింగ్ టైం ఎక్కువైపోయి మన బ్రెయిన్ నుంచి మన బాడీకి, మన గట్కి వెళ్ళొస్తున్న సిగ్నల్స్ అనేది వీక్ అయిపోయి ప్రాపర్గా మన తిని డైజెస్ట్ కూడా అవ్వట్లేదండి. ఆల్రెడీ తీసుకుంటున్న ఫుడ్డే కంప్లీట్ చెప్తా అండి, కంప్లీట్లో ఆయిలీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బయట పిజ్జా అన్నీ. సో ఇవి కనుక మనం ప్రాపర్గా కనుక సెట్ చేసుకోగలిగితే చాలా చాలా డిఫరెన్స్ చూస్తామండి పిల్లల్లో. వాళ్ళ గ్రోత్కి చాలా మంచిది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది అండ్ ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఫుడ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. నార్మల్గా 10 years పిల్లలకి 1500 నుంచి 1800, 1900 క్యాలరీస్ సరిపోతుందండి. ఓకే, కానీ అదే ఒకవేళ సూపర్ యాక్టివ్ అనుకోండి, అంటే ఏదన్నా స్పోర్ట్స్కి వెళ్తున్నారు లేకపోతే ఎక్కువ ఆడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు భూమి మీద నిలవరండి, దుంగుతూనే ఉంటారండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సూపర్ యాక్టివ్ ఉంటారు అనమాట. సూపర్ యాక్టివ్ పీరియడ్ అంటాం అనమాట. సో వాళ్ళు ఆడుతూనే ఉంటారు. 2000 క్యాలరీస్ నుంచి 2200, 2500 క్యాలరీస్ కూడా పిల్లలు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, మనం తీసుకుంటున్న క్యాలరీస్లో మనము ఎలాంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పేరెంట్స్కి క్యాలరీస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో అది కూడా కొంచెం అర్థం కాదండి. సో మీకు క్లియర్గా అర్థమవడం కోసము నేను పర్సనల్గా ఒక చార్ట్ని ప్రిపేర్ చేశానండి. ఆ చార్ట్ని నేను ఎందుకు చూపిస్తాను, మీరు దాని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మీకు ఈజీగా ఒక ఇడ్లీ తింటే ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఇడ్లీ సాంబార్తో మిక్స్ చేసే విధంగా ఉంటుంది, ఏ టిఫిన్కి ఎన్ని క్యాలరీస్ వస్తుందో మీకు ఆ చార్ట్ ఇస్తే మీకు అర్థమైపోతుందండి. సో స్పోర్ట్స్లో ఉన్న పిల్లలకి అండ్ నార్మల్గా ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుతున్న పిల్లలకి డైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కానీ పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళకి కొంచెం క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఒక 300 నుంచి 500 క్యాలరీస్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుందండి. ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుతున్న పిల్లలకి కొంచెం తక్కువ సరిపోతుందండి. కానీ మనం ఎలాంటి క్యాలరీస్, ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నా కానీ మన క్యాలరీస్లో ప్రాపర్గా ఫైబర్ కంటెంట్ ఉందా లేదా, ప్రోటీన్ ఉందా లేదా, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మనం ఏం చేస్తామండి, ఒక్కడన్నా బయటికి వెళ్ళామనుకోండి, ఒకటేసారి పిజ్జా తినిపించేస్తామండి. పిజ్జా తినేస్తారు పిల్లలు, బర్గర్ తినేస్తారు, దాంతోపాటు చిప్స్ ఫ్రీ ఇస్తారు వాళ్ళు, చిప్స్ తినేస్తాము. తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్, మధ్యలో కూల్ డ్రింక్ తాగుతూ స్టైల్గా ఒక్కొక్క పిజ్జా ముక్క తింటాము. ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి ఒక ఐస్ క్రీమ్ అండి, ఒక ఐస్ క్రీమ్. మీరు చూడండి, మేము మీకు చార్ట్ చూపిస్తాను. ఒక్కసారి మనము ఒక్క మీల్ చేసాము అంటే బయట ఒక పిజ్జా, బర్గర్, చిప్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ దగ్గర మనకి ఓన్లీ ఆ ఒక్క మీల్లోనే మనకి 1500 నుంచి 2000 క్యాలరీస్ కవర్ చేస్తామండి. 1500 నుంచి 2000 క్యాలరీస్, ఇంకా ఎక్కువనే చెప్పాలంటే. పోనీ దాంట్లో ఏదైనా మంచి న్యూట్రిషన్ థింగ్స్ ఉన్నాయా, అది లేదండి. సో ఇదే క్యాలరీస్ని మనం కనుక ప్రాపర్గా డిజైన్ చేసి పిల్లలకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కనుక మనం ప్రాపర్గా హెల్తీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తే పిల్లల గ్రోత్కి కావచ్చు, అదేవిధంగా చాలామంది పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ బాధపడుతుంటారండి. రెగ్యులర్ కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అని చెప్పేసి ఐ సైట్ కోసం కావచ్చు, 1-2 కాదండి, చాలా సమస్యల్ని పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారండి. సో వీటన్నిటిని కూడా మనం ఒక చిన్న డైట్ అండి, చిన్న కరెక్షన్స్ చేసుకున్నామంటే పిల్లలకి గ్రోత్కి చాలా మంచిదండి. సో ఇది నేను పర్సనల్గా ఇంట్లో మెయింటైన్ చేసే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అది నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఇది ఫాలో అని చెప్పి చెప్పట్లేదండి, ఇది నేను మా ఇంట్లో ఫాలో అయ్యే ఒక చిన్న డైట్ చార్ట్ అండి. ఇది మీ అందరూ చూసుకోవచ్చు. ఇది ఇంట్లో నేను మా ఫ్యామిలీ కోసం నేను వాడే ఒక చిన్న చార్ట్ అండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో నేను ముఖ్యంగా కవర్ చేసింది హెల్తీ ఫ్యాట్స్ కావచ్చు, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫుల్లీ న్యూట్రిషన్ ఫుడ్ అండి. ఫుల్లీ న్యూట్రిషన్ ఫుడ్. పిల్లలకి ఎప్పుడైనా కానీ ఉదయం లేచిన వెంటనే ఒక వామ్ వాటర్ అండి, ఒక వామ్ వాటర్ని ఒక గ్లాస్ ఇచ్చేసి మలాసన్లో కూర్చోమని చెప్పాలండి. మలాసన్లో కూర్చొని నీరు తాగితే మన పొట్ట పేకలు మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి. త్రూ అవుట్ మనం తీసుకుంటున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి
మనం తీసుకున్న ఫుడ్లో నుంచి న్యూట్రిషన్ వాల్యూస్ని మన బాడీకి రీచ్ చేయించడానికి ఈ మలాసన్ కావచ్చు, వజ్రాసన్ కావచ్చు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఉదయం లేవగానే పిల్లల్ని ఫస్ట్ మీరు మలాసన్లో కూర్చోబెట్టండి. గోరువెచ్చని నీళ్ళని సిప్ బై సిప్ కొంచెం కొంచెం తాగమని చెప్పండి. సో నీళ్ళు తాగిన వెంటనే నానబెట్టిన ఆల్మండ్స్, అదేవిధంగా ఒక 2 డేట్స్ అండి, ఒక 2 డేట్స్. ఇది ఉదయం లేచిన వెంటనే అండి. దాని తర్వాత మళ్ళీ పిల్లల్ని ఆడుకోవడం చేయడం చేస్తూ ఉంటారు. సో ఇవి తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా హెల్తీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా ముఖ్యమైన పిల్లల కోసం. పిల్లల తర్వాత వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ అనేది మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ అదేవిధంగా ప్రోటీన్ సోర్స్తో మిక్స్ అయి ఉండాలండి బ్రేక్ఫాస్ట్. సో మనకి ఇడ్లీ, దాల్ కావచ్చు, దోశ చట్నీ కావచ్చు, ఉప్మా, పీనట్ లేకపోతే చపాతీ, వెజిటబుల్ కర్రీస్. సో ఈ విధంగా కాంబినేషన్ అండి. ఒకటే రోజున కాకుండా ఈ పిల్లలకి ఇష్టమైన రకరకాల కాంబినేషన్స్ని మనం మార్నింగ్ టైంలో మనం ఈ విధంగా మనం ఒక బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయొచ్చండి. దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మనకి లాస్ట్కి రాగి జావా అండి. సో మనం మిడ్ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత 11-11:30 ఏం చేస్తామండి, ఒక యాపిల్ కావచ్చు, పైనాపిల్ కానీ, బనానా కానీ, అండ్ అదేవిధంగా కొబ్బరి అండి. కొబ్బరి మన దేవుడు కొబ్బరికాయ కొడతాం కదండి, దాంట్లో తెల్లగా లోపల ఉంటుంది కదా కొబ్బరి, ఆ కొబ్బరి అండి. ఇది చాలా 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 మంచిదండి పిల్లలకి. సో ఒక్కసారి ఈ బనానా కానీ, కొబ్బరి కానీ ఏదైనా తీసుకున్నారనుకోండి, దాంతోపాటు కొబ్బరి నీళ్ళు కావచ్చు, లేకపోతే లెమన్ వాటర్ అండి. షుగర్ యాడ్ చేయకుండా కొబ్బరి నీళ్ళు కానీ, లెమన్ వాటర్ కానీ ఈ విధంగా మనం ఆ 11-11:30కి చేయొచ్చండి. మన లంచ్లో వచ్చేసి మనం చాలా సింపుల్గా పెడతామండి. రైస్ లేకపోతే చపాతీ, సాంబార్ లేకపోతే దాల్, దాంతోపాటు ఒక వెజిటేబుల్ సలాడ్ ఖచ్చితంగా ఉండాలండి. వెజిటేబుల్ సలాడ్ అండ్ లాస్ట్కి మళ్ళీ ఒక లంచ్ కంప్లీట్ అయిన వెంటనే 1 టీ స్పూన్ గీ అండి. 1 టీ స్పూన్ గీ. ఈ 1 టీ స్పూన్ గీ అనేది మ్యానిట్ అండి. ప్రతి మీల్ తర్వాత మనం 1 టీ స్పూన్ గీ తీసుకుంటే మన పొట్ట పేగుల్లో కదలికలు మన ఒక లార్జ్ ఇంటెస్టైన్లో బౌల్ మూమెంట్ అనేది స్మూత్గా ప్రాపర్గా జరుగుతుందండి. సో లంచ్ అయిపోయిన తర్వాత ఒక 3 గంటలకి ఎండ తగ్గిన తర్వాత స్లోగా 3-4 గంటలకి పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు కదండి. అది కరాటే కోసం కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడడం కోసం కావచ్చు, గ్రౌండ్కి వెళ్తారు కదండి. సో ఆ ప్రీ యాక్టివిటీ స్నాక్స్ అంటే ఏ విధంగా ఉండాలంటే బనానా కానీ, బాయిల్డ్ స్వీట్ పొటాటో కానీ, రోస్టెడ్ పీనట్స్, చెన్న, లేకపోతే కొబ్బరి అండి. కొబ్బరి చెప్పాం కదండి, కొబ్బరి పీసెస్ని హ్యాపీగా తినిపించేసి పంపించాలండి. ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. బాడీకి వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు, తొందరగా అలసట రాదండి. ఎంత ఆడినా కానీ తొందరగా అలసట రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో పిల్లలు మామూలుగా ఒక ఫ్లోర్ ఎక్కగా అలసిపోతున్నారండి. చిన్న బరువులు మోయలేకపోతున్నారండి. స్కూల్ బ్యాగులు అయితే మరి దారుణంగా పెద్ద ఒక 10-15 కేజీలు పెంచేస్తున్నారు. అది సెకండ్ థింగ్. అంటే అయినప్పటికీ పిల్లలు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే పిల్లలు కొంచెం వీక్ ఉన్నారండి. సో ఈ విధంగా వాళ్ళు ప్రీ స్నాకింగ్ కానీ తీసుకొని వాళ్ళు ఆడుకోగలిగితే హ్యాపీగా ఆడుకుంటారండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారండి. సో పిల్లలు బాగా ఆడుకుని అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది మేము ఏమనుకుంటాం, వాటర్ తాగేస్తారు, టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు. అట్లా వదిలేకూడదండి. ఎప్పుడైతే మన బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిందో, అలసట వచ్చి బాగా ఆడి మన మజిల్స్కి కొంచెం స్ట్రెస్ పడిందో, మనం ఖచ్చితంగా రికవరీ కోసం పోస్ట్ యాక్టివిటీ మీల్ ప్లాన్ చేయాలండి. పిల్లల కోసం పోస్ట్ యాక్టివిటీ మీల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో 1 బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ చెన్న, స్ప్రౌట్స్, రోస్టెడ్ చెన్న, అదేవిధంగా కొంచెం ఫ్రూట్స్ అండి, కొంచెం సీజనల్ ఫ్రూట్స్, ఆ టైంలో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అండి. ఇది ఈవినింగ్ కోసమే కాదండి. ఒకవేళ పిల్లలు పొద్దున పూట ఆడుకుంటున్నారు అనుకోండి, పొద్దున ఆడుకునే ముందు అలా ఆడుకున్న తర్వాత ఈ విధంగా కనుక పిల్లలకి ప్రాపర్గా మన ఒక మీల్స్ని, వాళ్ళ యొక్క ఫుడ్ని కనుక కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళకి ఆడుకునే ముందు అండ్ ఆడుకున్న తర్వాత కొంచెం రికవరీ కోసం కూడా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే వాళ్ళ ఒక బ్రెయిన్ డెవలప్మెంట్కి, పిల్లల గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుందండి. సో దీని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్లో సింపుల్ చెప్తున్నానండి. ఒక నువ్వుల లడ్డు, పీనట్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ, మిక్స్డ్ సీడ్స్ కానీ, వీటిల్లో ఏమైనా పర్లేదండి. వీటిల్లో ఏది ఉన్నా కానీ పర్లేదు, కానీ దాంట్లో బెల్లం యాడ్ చేయండి, షుగర్ని యాడ్ చేయండి. షుగర్ 0 చేసేయండి, కంప్లీట్గా షుగర్ని 0 చేయండి. చూడండి, ఈ డైట్లో మీరు గమనిస్తేనే ఎక్కడ పాలు లేదండి, మిల్క్ లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయండి. అది ఎంతవరకు మనకి ప్యూర్ ఉంటుందో తెలియట్లేదు. రీసెంట్గా కొన్ని న్యూస్లు కూడా చూస్తున్నామండి. పాలు తాగి ఏమవుతుందో చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళు కూడా. సో అందుకనే నేను జాగ్రత్త వహించి కొంచెం పాలని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తామండి. దాని బదులు మనకి ఇప్పుడు నువ్వుల లడ్డు కావచ్చు, లేకపోతే పల్లిపప్పుల లడ్డు అండి, వీటిలో ఏదైనా కానీ కొంచెం బెల్లాన్ని మిక్స్ చేసి కనుక పిల్లడికి ఇస్తే హ్యాపీగా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, తిని బాగా ఎంజాయ్ చేస్తారండి. సో తర్వాత వచ్చేసి మన డిన్నర్ అండి. డిన్నర్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంత లైట్గా ఉంటే, ఎంత సింపుల్గా పెట్టుకుంటే డిన్నర్ అంత బాగుంటుందండి. మనకి నెక్స్ట్ డే అంత యాక్టివ్గా మనం స్టార్ట్ చేయగలుగుతామండి. డిన్నర్ హెవీగా ఉండిపోయి గజిబిజిగా ఉందంటే నెక్స్ట్ డే చాలా డల్గా, అసలుకి సుస్తూ అంటాం కదండి, ఒక్కచోట కూర్చున్నామంటే మన పని మనం చేసుకోలేమండి. సో ఆ విధంగా ఉండకూడదండి. డిన్నర్ చాలా లైట్గా తీసుకుని మ్యాక్సిమం మనం 7:30-8 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మనకి మన పొట్టు పేగులకి, మన డైజెషన్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాపర్గా టైం తీసుకుంటారండి. స్లోగా ప్రాసెస్ చేసి కంప్లీట్గా న్యూట్రిషన్స్ అన్నింటినీ కూడా మన బాడీకి అందజేయడానికి టైం పడుతుంది. సో మనం దానికి టైం ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటూ పోతున్నాం అనుకోండి, 12 వరకు, నైట్ 2 వరకు,
కొంచెం నైట్ 2కి తినేసి మళ్ళీ 5 o'clock లేచి టీలు అవన్నీ తాగేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, టిఫిన్ చేసుకుంటారు. బాడీ కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది అది, టైం ఇవ్వాలండి. సో డిన్నర్ ఎంత లైట్గా ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటుందండి. సో డిన్నర్లో మనము కిచిడి లేకపోతే చపాతీ విత్ దాల్, రైస్ విత్ దాల్, వెజిటేబుల్ సూప్ విత్ చపాతీ, అది లేకపోతే రాగి దోశ, ఈ విధంగా రాగిని ఇంక్లూడ్ చేసి ట్రై చేయండి, చాలా మంచిదండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా పెట్టండి, క్వాంటిటీని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అయిన వెంటనే ఖచ్చితంగా మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ గీ అండి, గీ తీసేసుకొని వాళ్ళ డే కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ ఇంకా పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళని ఖచ్చితంగా మలాసంలో కూర్చొని ఒక 2 minutes నుంచి 5 minutes టైం తీసుకోమని చెప్పాలండి. హాయిగా మలాసంలోకి వెళ్ళిపోవాలి, సిప్ బై సిప్ స్లోగా సిప్ చేసి తాగాలండి పడుకునే ముందు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి బాగా డీప్ స్లీప్ కూడా వస్తుందండి, చాలా డీప్ స్లీప్ వస్తుంది. స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. పడుకున్నప్పుడే పిల్లలు పెరుగుతూ ఉంటుందండి, మరొక హార్మోన్స్ అనేది పడుకున్నప్పుడే ప్రాపర్గా రికవర్ జరుగుతూ ఉంటుంది అన్నమాట బాడీ లోపల. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో దాంట్లో మనం దగ్గర 1900 నుంచి 2000 క్యాలరీస్ మనం కవర్ చేస్తామండి. అన్నిటికన్నా ముఖ్యంగా దాంట్లో బ్యాలెన్స్డ్ ప్రోటీన్, కాంప్లెక్స్డ్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అండ్ అదే విధంగా హెల్తీ ఫ్యాట్స్ అండి. వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ప్రాపర్గా నేను ఫాలో అవుతున్న చిన్న చార్ట్ అండి ఇది మీరు కావాలంటే మీరు ఒక్కసారి మీరు ఒక డైటీషియన్ని కలిసి మీరు కూడా చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. పిల్లల ఎదుగుదల కోసం కావచ్చు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అండ్ ఇమ్యూనిటీ కోసం కానీ దీన్ని మించింది లేదండి. చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక కొన్ని అవాయిడ్ చేయగలిగితే లైక్ కూల్ డ్రింక్స్ కావచ్చు, ప్యాకేజ్డ్ జ్యూసెస్, ఎక్సెసివ్ స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్వి అండ్ ఎలాంటి జంక్ అయినా పిల్లలు తెలియదండి, మనం ఇచ్చేసి అలవాటు చేస్తామండి. వాళ్ళు మారం చేస్తుంటే ఏదో నోట పెట్టేసి కూల్ అవుట్ చేసి చూస్తామండి, కానీ అది వాళ్ళ ఫ్యూచర్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చేయబోతుంది, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందండి. సో జాగ్రత్తగా నేను చెప్పింది మీరు ఒకసారి గమనించి మీ యొక్క డైటేషన్ కలిసి మీరు కనుక స్టార్ట్ చేయగలిగితే మీరు కూడా తప్పకుండా పిల్లలకి ఎదుగుదల కోసము, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము, ఇమ్యూనిటీ కోసము దీన్ని మించింది లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్ అండి. పిల్లలకి హెల్త్ కోసము చాలా బాగుంటుంది. సో దీంతో పాటు పిల్లలు కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ యోగా ప్రాక్టీస్ చేస్తారండి, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెరిగి వాళ్ళ మజిల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా బ్రెయిన్ హెల్త్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్, చదివే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో, చుట్టుపక్కల ఉన్న పిల్లల పేరెంట్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేసి అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.